హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే చీకట్లో మరి ఎవరికో జరిగిన దాని గురించి పేతురు ఇక్కడ రాయలేదు. అతడు కూడా జరిగినప్పుడు అక్కడే ఉన్నాడు. యేసు దివ్యమైన మార్పు చెందడం చూశాడు. పరలోకం నుండి వచ్చిన స్వరాన్ని విన్నాడు. శిష్యులు ఉన్నారు. ఇది శక్తివంతం చేసిన విషయాలు ఒకటి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు దీనికంటే మేలైనది ఒకటి ఉంది. అదేమంటే వాక్యము. వాక్యాన్ని నమ్మండి, యేసు ప్రభుని నమ్మండి, మీ యొక్క రక్షణను మీరు నమ్మండి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. హల్లెలూయా. చీకటిలో అరుణోదయం అంటే యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు లోకంలో లోక పాపాంధకారం రాత్రిని యేసు ప్రత్యక్ష కావడము వెలుగు అని. హల్లెలూయా. రాత్రి సమయం పటాపంచలవుతుంది. ఎప్పుడో యేసు ప్రభు ప్రత్యక్షం అవగానే. వేకువ చుక్క ప్రవచనంలో పాత ఒడంబడిక ప్రవక్తల వాక్కును చదివి వారు చెప్తున్న దాన్ని జాగ్రత్తగా గమనించాలని పేతురు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఆ వాక్కులో అంటే పాత ఒడంబడిక గ్రంథంలోని ప్రవక్తలు అన్నమాట. యేసు ప్రభు ప్రభావం రాకడల గురించి వారు కూడా చెప్పిన మాట. హల్లెలూయా. యేసు మార్పు చెందిన సంఘటన వారి భవిష్యత్ వాక్కులను స్థిరం చేసింది. యేసు మార్పు చెందడం చూసి వాళ్లకు భవిష్యత్ స్థిరపడింది. ఇవన్నీ నెరవేరుతాయని శిష్యులకు మరింత నిబ్బరాన్ని ఇచ్చింది. ప్రవక్తల వాక్కు దేవుడు విశ్వాసులకు ఇచ్చిన ఒక వెలుగు. మనం ఎక్కడ ఉన్నది, ఎక్కడికి వెళ్తున్నది అది మనకు చూపిస్తుంది. తొట్రిల్ల పడిపోకుండా నడిచేందుకు అది సహాయం చేస్తుంది. 20వ వచనం, అతను తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఊహించి చెప్పేదాని వలన ఏ ప్రవచనం పుట్టదు. దేవుని ఆత్మతో ప్రేరేపింపబడి మళ్ళీ దేవునితో ఆత్మతో నింపబడి దేవుడు మాట్లాడగా చెప్పడమే ప్రవచనం. హల్లెలూయా. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వల్ల ఏ లేఖనము ప్రవచనము కాదు. లేఖనం అంటే పాత ఒడంబడిక గ్రంథం. ప్రవక్తలు తాము చూచిన దాన్ని గురించిన తమ సొంత వ్యాఖ్యానము రాయలేదు. వారు రాసిన దాన్ని కేవలం మనం బుద్ధి కుశలం ద్వారా వివరించి చెప్పగలవడం అసాధ్యం. కపట ప్రవక్తలు ఇందుకు వ్యతిరేకం. తమ సొంత ఆలోచనలు ఊహల మూలంగా పలుకుతారు. వాళ్ళు వాటికి అర్థం కూడా చెప్తారు. భవిష్యత్ వాక్కులు దేవుని నుంచే వచ్చాయి. దేవుని సహాయంతోనే వాటిని అర్థం చేసుకోగలం. దేవుని నుంచి వచ్చిన మాటలను ఎట్లా అర్థం చేసుకోవచ్చు? దేవుని యొక్క సహాయంతోనే అర్థం చేసుకోవాలి. ఇర్మియా 14:14, ఇర్మియా 23:16, యెహెజ్కేలు 13:3 వీటికి అన్నిటికీ వివరాన్ని వివరించి ఒక ఆకులుగా ఉన్నాయి. హల్లెలూయా. 21 వచనం, ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. ప్రవచనము వాళ్ళకి వచ్చినట్టు మనసుకు వచ్చినట్టు పలికినది కాదు. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుష్యుని అంటే ఇష్టం వచ్చినట్టు పలికే విషయం కాదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికితేనేది ప్రవచనం. హల్లెలూయా. మానవ ఇష్టాన్ని బట్టి ప్రవక్తల వాక్కులు అంటే అది పాత ఒడంబడిక గ్రంథంలో రాసి ఉన్నదంతా అని అర్థం.
అంటే మానవ ఇష్టాన్ని బట్టి, ప్రవక్తల వాక్కులు అంటే పాత ఒడంబడిక గ్రంథంలో రాసిన ఉన్నదంతా ఏదైనా చెప్పాలంటే రాయాలని ప్రవక్తలు తమంతట తామే నిర్ణయించుకోలేదు. వారికి వాక్కులు పరలోకం నుంచి వచ్చాయి, అవి రాశారు. హల్లెలూయా. యెరెమీయా 1:19 మనం పోల్చి చూసుకోవచ్చు. యెహోవా ఎలా మాట్లాడుచున్నాడు అని యెహోవాకు ఆలకించండి అని వారు పలికారు కదా. ఆ పలుకులైనా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అనగలిగారు అంటే వాళ్ళ సొంతంగా చెప్పలేదని అర్థం. హల్లెలూయా. ఇది దేవుడు చెప్తున్నాడు, ఇదే యెహోవాకు అని వాళ్ళు చెప్పారంటే అది పలికిందంతా నేను కాదు. హబా, నాలో ఏ సంబంధం లేదు వీటికి, ఇదంతా ఆయన చెప్పాడు కాబట్టి ఇదే యెహోవాకు అని లాస్ట్లో చెప్పారు. హల్లెలూయా. ఎందుకంటే అది పూర్తిగా వాస్తవం. వారు పలకవలసిన మాటలను ఉన్నవి ఉన్నట్టు దేవుడు వారికి ఇచ్చాడు. వారు దేవుని సత్యాన్ని ప్రకటించడం కోసం దేవుని చేతిలోని ఒక పరికరాలు మాత్రమే. హల్లెలూయా. చూద్దాం. మనం బైబిల్లో నిర్లక్ష్యం చేస్తే సజీవ దేవుని వాక్కును నిర్లక్ష్యం చేస్తున్నాము అని అర్థం. భవిష్యత్ వాక్కును మనకు తెలియకపోతే దేవుడి భూమిపై ఏమి చేయుచున్నాడో మనకు తెలియదు. హల్లెలూయా. దేవుని వాక్యను నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. ఒకవేళ అలా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ వాక్కును మనకు తెలియకపోతే, భవిష్యత్తు మనకు తెలియదు, మనం ఏమైపోతామో మనకు తెలియదు, మనము గుంతలో పడతామో మెట్టెక్కుతామో మనకు తెలియదు. కాబట్టి భూమిపై ఏమి చేయుచున్నాడో మనకు తెలియదు కాబట్టి మనం వచ్చి అయోమయంలో ఉండిపోతాం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలని కూడా మనం ప్రయత్నించకపోతే ఏమైపోతామంటే నరకములో, అంధకారంలో, ఆ కాలే అగ్నిలో మరియు ఆ గుంతలో పడిపోతాం. హల్లెలూయా. ఆ గుంతలో పడిపోకుండా ఉండడానికి ఏం చేయాలి? మనం మత్తయి 17:1-9 చూద్దాం. 1వ వాక్యం మత్తయి 17:1-9. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని 6 దినములైన తర్వాత, హల్లెలూయా, 6 దినములైన తర్వాత యేసు పేతురు, యాకోబును, అంటే ఆ రోజు పోయినట్టు 6 దినములైన తర్వాత ఏంటంటే ఇక్కడ 6 దినములైన తర్వాత అంటే 7వ దినము. హల్లెలూయా. 7వ దినం అంటే ప్రభువు దినము. హల్లెలూయా. 7వ దినం అంటే దేవుడు పిలిచిన ఆ యొక్క పిలుపు మేరకు యేసు ప్రభు కొండెక్కి పోయి తన పితరులైనటువంటి వారిని కలిసిన దినము. 6 దినములైన తర్వాత యేసు పేతురుని, యాకోబుని, అతని సహోదరుని యోహానుని వెంట పెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. హల్లెలూయా. మారిపోయాడు. ఎత్తైన పర్వతం బహుశా హెర్మోను పర్వతం. 2వ వచనం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఆయన వస్త్రాలు వెలుగు వలె ప్రకాశించినట్టు, తెల్లవిగా సూర్యుని వలె ప్రకాశించినట్టు, వెలుగు వస్త్రములు వెలుగు వలె తెల్లగా అయిపోయినట్టు. హల్లెలూయా. క్రీస్తు మహిమ దృశ్యాన్ని స్వల్పకాలం చూడగలిగారు శిష్యులు. తర్వాత వారికి దిమ్మదిరిగిపోయింది. హల్లెలూయా. క్రీస్తు మహిమ దృశ్యాన్ని స్వల్పకాలం చూడగలిగారు శిష్యులు. చూద్దాం. పోల్చి చూస్తే క్రీస్తులో చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు అని ఎందుకు ఇది సాక్ష్యం. రూపం మారిపోయింది అని అనువదించిన
గ్రీకు మాటకు అర్థం అంతరంగంలో ఉన్నదాన్ని బట్టి ఆయన రూపం మారిపోయింది. అదే మాట ఇక్కడ ఉంది, రూపం మారిపోయింది. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఎవరు వచ్చినారంటే అక్కడికి కొండ మీదకి? మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు. వారితో ఆయన మాట్లాడుచుండిరి. ధర్మశాస్త్రానికి అంటే పాప విముక్తి గురించిన సాదృశ్యాలు సూచనలతో నిండి ఉన్న పాత ఒడంబడికకు ప్రతినిధి మోషే. మోషే ఎవరు? ధర్మశాస్త్రానికి అంటే పాప విముక్తిని గురించిన సాదృశ్యాలకు సూచనలతో నిండి ఉన్న పాత ఒడంబడికకు ప్రతినిధి మోషే. ఆయన ఒక వ్యక్తి, ఆయన ఒక పాత్ర. పాత నిబంధనకి అంతా ప్రతినిధి ఆయన వచ్చాడు. ఓకే. ప్రవక్తలకు దేవుని రాజ్యం గురించి వారికి వచ్చిన దర్శనాలకు వాగ్దానాలకు ప్రతినిధి ఏలియా. హల్లెలూయా. ఒక వ్యక్తి బైబిల్కి పాత ఒడంబడికలో ఉన్నటువంటికి ఆయన వచ్చి నేను పాత ఒడంబడికలో ఉన్నటువంటి వారి గురించి ప్రతినిధి నేను ఒకడున్నాను. ప్రవక్తలకు దేవుని రాజ్యం గురించి వారికి వచ్చిన దర్శనాలకు వాగ్దానాలకు ప్రతినిధి ప్రవచనం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క వాక్యం వాటికి ప్రతినిధి ఏలియా. దేవుని రాజ్యం గురించి వచ్చిన దర్శనాలకు వాగ్దానాలకు ప్రతినిధి ఏలియా. ఇద్దరు ఉన్నారు. ఈ సంఘటనకు 140 సంవత్సరాల క్రితమే మోషే మరణించాడు. ఈ 140 సంవత్సరాల క్రితమే మోషే మరణించి పోయినాడు. ఆ మనిషి ఎట్లా వచ్చాడు? ఇక్కడ ప్రతినిధి నేనని. మరి ఆ పాటికి 900 సంవత్సరాల క్రితమే ఏలియా పరలోకానికి అవరోహణ అయ్యాడు. 900 సంవత్సరాలు అయిపోయింది ఏలియా పోయి. ఆయన అట్లా వచ్చాడు ఇక్కడికి. మరణం తర్వాత కూడా మనుషులు సమసిపోకుండా ఉంటారనే బైబిల్ సిద్ధాంతాన్ని వీరులా ప్రత్యక్షం కావడం రుజువు చేస్తుంది. హల్లెలూయా. చనిపోతే కూడా వాళ్ళు ఏం నాశనం గారని చెప్పేసి అనే మాటనికి ఇది మోషే చనిపోయి 1400 సంవత్సరాలకు ఆ కొండ మీదకి వచ్చినాడు. ఏలియా చనిపోయి 900 సంవత్సరాలు అయిపోయింది. ఆయన కొండ మీదకి వచ్చాడు. యథారూపంలో కనబడుతున్నారు. హల్లెలూయా. మోషే ఉన్నట్టుగానే ఏలియా ఉన్నట్టుగానే కనబడుతున్నారు. హల్లెలూయా. దీన్ని బట్టి మరణం తర్వాత కూడా మనుషులు సమసిపోకుండా ఉంటారని బైబిల్ సిద్ధాంతాన్ని వీరు ఇలా ప్రత్యక్షంగా రుజువు చేయడం చేస్తుంది. కాబట్టి మనం ఈరోజు నమ్మాలి. హల్లెలూయా. వారు యేసుతో ఏం మాట్లాడినది మనకు తెలుపుతున్నది. రాబోయే ఆయన మరణాన్ని గురించి వారు మాట్లాడారు. యేసు ప్రభువు మరణించబోతున్నాడు, సిలువ పైన మరణించబోతున్నాడు అని వాళ్ళు మాట్లాడారు. హల్లెలూయా. అప్పుడు 4వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. పేతురు చెప్పా, అయ్యా ఉండు, మనం ఇక్కడే ఉండిపోయి ఏడ కదలనా కూడదు ఒక ఇంచు. ఎందుకంటే ఇక్కడే బాగా అంతా వచ్చింది, కలిసి వచ్చింది. చూడు, మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు, దేవుడు మాట్లాడినాడు, నువ్వు వచ్చినావు. ఇక్కడ మీకు ఒకటి, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి, ఒక మంచి మందిరాలు కట్టేద్దాం, ఇక్కడే అన్నాడు. పర్వతం పైన ఆయన ధన్యకరమైన అనుభవాన్ని కొంతకాలం పొడిగించాలని బహుశా పేతురు కోరిక. హల్లెలూయా. ఇదేదో బాగుందే. ఆడ కిందికి పోతే ఆ పరిశీలు లబో దిబ్బో వెనక ముందు వాళ్ళే నోరు కొట్టుకుంటారు.
ఆగొద్దు, ఇక్కడే ఉండిపోతాము అని ఈ యొక్క పేతురు ఆలోచన. హల్లెలూయా. మైదాన ప్రాంతంలోనికి పనికి, ఒత్తిడులకు, జీవిత సమస్యలకు దూరంగా ఆ శోభ వాతావరణంలో ఎంతకాలం వీలైతే అంతకాలం ఉందామని అతడు తలంచి ఉండవచ్చు. హల్లెలూయా. ఈ యొక్క కిందికి పోతే పెద్ద తలకాయ పప్ప, కిందికి పోయేది వద్దు ఏమొద్దు, ఇక్కడే ఉండిపోదామని అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరు? పేతురు. మార్కు సువార్త 9:6 చూస్తే మరోసారి అతడు మనుషుల విషయాలపైన మనసుంచుతున్నాడు. హల్లెలూయా. మత్తయి 16:23 యేసు ఆ కొండ మీదే ఉండిపోయినట్టయితే మనుషులకు పాపముక్తి కలిగేదే కాదు. హల్లెలూయా. ఆడ ఉండిపోతే అక్కడ ఎవరు లేరు, జనాలు ఉండే చోటికి రావాలి యేసు. పాపాల్లో కూరుకు మునిగిపోయిన వాళ్ళని పాపాల నుండి లేపాలి, వాళ్ళని కడగాలి, వారు పరిశుద్ధులుగా దేవుని రాజ్యంలోకి చేర్చాలి. ఇది పెద్ద పని ఉంది కదా. హల్లెలూయా. అందుకే కోపం వచ్చింది యేసయ్యకి. నోర్మై అని చెప్పేసి మాట్లాడు. హల్లెలూయా. అతడు ఇంకనూ మాట్లాడుతుండగానే ఇదిగో ప్రకాశమైన ఒక మేఘం వారిని కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. హల్లెలూయా. ఇట్లా మాట్లాడుతున్న వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆయనే మాట్లాడడానికి ప్రారంభించాడు. ఆ మాటలు వినే కొద్దికి వీళ్ళు కూడా మాట్లాడే బడబడ వాగుతున్న పేతురు కూడా నోరు మూసుకున్నాడు. హల్లెలూయా. అతడు ఇంకనూ మాట్లాడుతుండగానే ఈ శబ్దము వచ్చింది. అపోస్తుల కార్యము 1:9 దగ్గర మేఘం గురించి రెఫరెన్సులు చూడొచ్చు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు మోషే కంటే, ఏలే కంటే ఉన్నతంగా, అంటే పాత ఒడంబడిక గ్రంథంలోని గొప్పవారందరికంటేను, ఎప్పుడైనా భూమిపై జీవించిన వారందరికంటేను పైగా యేసు ప్రభువును, వారందరికంటేను పైగా యేసు ప్రభువును ఘనపరుచుచున్నాడు. హల్లెలూయా. యేసు ఎవరితోనూ సరిపోల్చదగని దేవకుమారుడు. యేసు ప్రభువుని ఎవరితోనూ పోల్చేదానికే కాదు, శాశ్వత సజీవ దేవుడు, విశ్వాసాన్ని సృజించినవాడు. బైబిల్లో యేసు పలికిన మాటల పట్ల అమితమైన శ్రద్ధాసక్తులు కనబరచవలసిందని కోరుతున్నాడు. హల్లెలూయా. ఈయన మాట వినండి. ఎవరి మాట వినండి? దేవుడు, తండ్రి అయిన దేవుడు. నువ్వు నోటికి వచ్చినట్టు వాగొద్దు. ఈయన మాట వినండి. ఈ మాటలకు లోకంలో మాటలకు చెప్పిన ఈ మాటలకు లోకంలో చెప్పబడిన మాటలకు చాలా వ్యత్యాసం ఉంది. హల్లెలూయా. ఈ మాటలకు ఈ లోకంలో మాటలు చెప్పిన వారందరికన్నా యేసు ప్రభు ఒక్కడే యజ్ఞుడు. హల్లెలూయా. లోకంలో చెప్పిన మాటల కంటే కూడా యేసు చెప్పిన మాటలు చెప్పిన వారందరికన్నా యేసు ప్రభు ఒక్కడే యజ్ఞుడు. హల్లెలూయా. లోకములో మన బ్రతుకంతా, మన శాశ్వత జీవితమంతా మనం ఆయన మాటలు విన్నామా లేదా అన్న దానిపైనే ఆధారపడి మనము ఇంకొకసారి చదువు. లోకములో మన బ్రతుకంతా, మన శాశ్వత జీవితమంతా మనం ఆయన మాటలు విన్నామా లేదా అన్న దానిపైనే ఆధారపడింది. హల్లెలూయా. లోకములో మనము మన బ్రతుకంతా
మన శాశ్వత జీవితం అంతా మనం ఆయన మాటలు విన్నామా లేదా అన్న దానిపైనే ఆధారపడింది. విన్నామా, రక్షింపబడినాము, బతికిపోయినాము. వినలేదా, పోయినాం. హల్లెలూయా. వినలేదా, ఇంకా లేదు, పోయినట్టే. చాలామంది అయితే ఇతర మనుషుల మాట వింటారు. మనుషుల మాట బాగా వింటారు చాలామంది. ఆ మాట, ఈ మాట, ఊరు మాట, పేరు మాట, అడవి మాట, కుంట మాట, లోకపు మాట, వింతైన మాటలు, ఏమంటారు, కట్టు కథలు, అంత బాగా బాగా వింటారు. కానీ దేవుని ఏకైక కుమారుని స్వరం మాత్రం వినరు. హల్లెలూయా. కానీ దేవుని ఏకైక కుమారుని స్వరం మాత్రము వినరు. ఎంత విచారకరం కదా ఇది. చాలా విచారించవలసిన పరిస్థితి. 6వ వచనం, శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా వాళ్ళు దబాల్మని పడిపోయినారు. హల్లెలూయా. ఈ మాట విని బోర్లపడి వారు భయపడిపోయినారు. గడగడ పడిపోయినారు. హల్లెలూయా. ఆయనతో పాటు ఉన్నోళ్ళే, ఆయన పాటు తిరిగిన వాళ్ళే, ఆయన బోధనలు అనేక చోట్ల విన్నోళ్ళే గడగడ వణికిపోయినారు. మనకెంత భయం ఉండాలి? హల్లెలూయా. దానికంటే ఎక్కువ మనకు భయం ఉండాలి. హల్లెలూయా. లోకమంతా ఇవ్వగలిగిన దానికంటే యేసు ప్రభు ఒక్క స్పర్శ ఎక్కువ ధన్యత ఇవ్వగలడు. లోకంలో దొరికేది మనకు ఏది ఇవ్వలేదు. లోకమంతా ఇవ్వగలిగిన దానికంటే యేసు ప్రభు ఒక్క స్పర్శ ఎక్కువ ధన్యత ఇవ్వగలడు. హల్లెలూయా. 8వ వచనం, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనపడలేదు. ఇక్కడ వీరికి అక్షరాలా జరిగినది మనకు ఆధ్యాత్మికంగా జరగాలి. వాళ్ళకు కళ్ళతో చూసి వాళ్ళు జరిగింది. మనకు ఆ భాగ్యం లేదు. కళ్ళతో చూసే భాగ్యం లేదు. యేసుప్రభు ముట్టేవి కూడా భాగ్యము మనకు లేదు. యేసుప్రభు లోకంలోకి వచ్చాడు. యేసుప్రభుని సిలువ వేశారు. ఆయన్ను పాతి పెట్టారు. ఆయన వచ్చి 3వ దినం లేచినాడు. పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయారు. ఆయన దొరుకుతాడా మనకు? లేదు. మనము అలా చేయలేము కానీ మనము మనసులో దేవుణ్ణి తెలుసుకొని, హల్లెలూయా, మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా మన హృదయంలో యేసుప్రభుని స్వీకరించి మనము ఆయనకు సూర్యోదయమైనప్పుడు నక్షత్రాలు కల్పించకుండా పోతాయి. మనము ఆయన్ను ఒక్కసారి చూసి చాలు. హల్లెలూయా. మరి ఇక ఎవరికైనా సరే అదే స్థానం ఇవ్వడం అదే అసాధ్యము. హల్లెలూయా. మనకి ఇక్కడ వారికి అక్షరాలా జరిగిన మనము ఆధ్యాత్మికంగా వచ్చారు. కానీ సూర్యోదయమైనప్పుడు నక్షత్రాలు కనిపించకుండా పోతాయి. మనం ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు. మరికి ఎవరికైనా సరే అదే స్థానం ఇవ్వడం అసాధ్యం. హల్లెలూయా. మనకి ఆ స్థానము మనకు దొరుకుతుంది. వారు కొండ దిగి వచ్చి చుండగా మనిషి కుమారుడు మృతుల నుండి లేచి వరకు ఆ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించారు. ఇది అప్పటి కథ. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు చెప్పినారనుకో యేసు ప్రభుని పట్టుకుంటారు, ఇబ్బంది పాలు చేస్తారని. కాబట్టి ఎవరికి చెప్పొద్దు ఈ విషయం గురించి అని వాళ్ళకి హెచ్చరించాడు. మనకు కాదు, మనం చెప్పచ్చు. మనకు నిర్బంధం లేదు. వారు కొండ దిగి వచ్చి చూడగా మనిషి కుమారు మృతుల నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడని వారితో చెప్పాను. అయితే ఇప్పుడు యేసు ప్రభు సిలువ వేశారు, ఆయన పాతి పెట్టాడు, 3వ దినం కూడా లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మనకేమి నిర్బంధం లేదు. మనము అందరుకొని దండాలు వచ్చి చెప్పచ్చు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువును గురించిన సత్యాన్ని అంతటిని ప్రకటించవలసిన సమయం ఇంకా లేదని చెప్పేసి యేసు ప్రభు వాళ్ళకి చెప్పాడు, కానీ మనకు కాదు. అయితే ఇది తర్వాతి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకి దేవుడు చెప్తున్నాడు ఏంటి? నమ్మవలసింది
ఈ లోకాన్ని కాదు యేసయ్యను. హల్లెలూయా. మీ వెంబడించాలని ఈ లోకాన్ని కాదు యేసయ్యను. మనం చేరవలసింది ఈ లోకాన్ని కాదు పరలోకం. హల్లెలూయా. మనం చేరవలసిన స్థలం వచ్చి ఈ లోకం కాదు, నరకం ఏమాత్రం కాదు. యేసు ప్రభు ఆశీనుడైనటువంటి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వంలో ఆశీనుడైనటువంటి ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఏలసింది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహానుభుడ యేసయ్యా స్తోత్రం. ఈ మంచి సమయం బట్టి స్తోత్రం. లోతైన మర్మములతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం. మేము మీ యొక్క రాజ్యం చేరనిపోతున్నాము. మమ్మల్ని బలపరచండి, మీ కృపతో ముంచి లేపండి స్వామి. మీ స్వరాన్ని వినిపిస్తూనే ఉండండి. ఈ లోకంలో ఉండే స్వరం మాకు వినపడకుండా మీ స్వరమే వినిపించండి స్వామి. మీతో మహిమగా ప్రభావం చేస్తాం. మా ప్రభు రక్షణ యేసుక్రీస్తుని ప్రార్థించి వరకున్నాం దేవత. నా ప్రాణమయ యెహోవాను సంతించు, నా అంతరంగ సమస్తమాన పరిశుద్ధ నామమును సంతించు. నా ప్రాణమయ యెహోవాను సంతించు. ఆయన చేసిన దేవుడి మనకు తండ్రి యొక్క కుమారుని కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యాయ సహవాసము ఇప్పటికి సదాకాలం మన యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ వరకు, మనం పరలోకం వరకు ఎత్తబడి వరకు శిరస్సాయిగా నిలిచి ఉండుగాక. ఆమేన్. వందనాలు.